రైట్ డిసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో కొంచెం నిర్లక్ష్యం చేశారు. కంప్లైంట్ వచ్చినాక సాల్వ్ చేయడం కన్నా కంప్లైంట్ రాకముందు ప్రజల్ని ఏ విధంగా అవేర్నెస్ తేవాలనేది చాలా ఇంపార్టెంటు. దానికి వాళ్ళ సైబర్ సోల్జర్స్ అని చెప్పి స్టూడెంట్స్ని నియమించడం, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకొక 20 మందికి దీని విషయాన్ని ఎడ్యుకేట్ చేయటం, సైబర్ క్రైమ్ని ఏ విధంగా జరుగుతుందో తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ విజయవాడలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 2 లక్షల మంది స్టూడెంట్స్ క్యాంపెయిన్ మోడ్లో ఒక 1 వీక్ 10 days తీసుకుంటే మొత్తం విజయవాడ మొత్తం కూడా మీరు డెవలప్ చేసినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు వచ్చే కేసులు తగ్గిపోతాయి, ప్రజలు మోసపోవడం తగ్గిపోతారు.